Good morning to all. My name is Ravi, lecturer in economics, Government Model Degree College, Kalavakurti, Nagar Karnool district. ఈరోజు టాపిక్ ద్రవ్యం అనగానేమి, ద్రవ్యాన్ని నిర్వచించి ద్రవ్యం యొక్క విధులను గురించి మనం చెప్పుకుంటున్నాం. సో ద్రవ్యము అంటే ఏమిటి, ద్రవ్యము యొక్క మీనింగ్ ఏంటిది మనం తెలుసుకునేటప్పుడు మనకు చాలామంది ద్రవ్యం అనేటువంటిది తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. అయితే ఈ ప్రశ్నకు సమాధానం అంత తేలికైనదేం కాదు. ద్రవ్యము లేనప్పుడు ఎదురయ్యేటువంటి సమస్యలు, వాటి ఇబ్బందుల గురించి తెలుసుకోవడం వలన, ద్రవ్యం నెరవేర్చేటువంటి విధులు వాటిని పరిశీలించడం వలన ద్రవ్యం అంటే ఏమిటో మనం అర్థం చేసుకోవడానికి చాలా ఆస్కారం ఉంటుంది. మానవుడు కనుగొన్న అత్యంత అద్భుతాలలో ద్రవ్యం ఒకటి. ఈనాడు ప్రపంచం మొత్తం ద్రవ్యం చుట్టూ తిరుగుతూ ఉందనడంలో అతిశక్తి లేదు. అయితే అందుకని మనం గతంలో ధనం మూలం ఇదం జగత్ అనుకున్నాము. మనీ మేక్స్ మెనీ థింగ్స్ అనేటువంటి పదాన్ని వాడుతూ ఉన్నాము. అంటే అంత ప్రాధాన్యతను సంతరించుకున్నటువంటి ద్రవ్యము ఇలా ప్రపంచముకు ద్రవ్యం యొక్క కేంద్ర స్థానమైంది. ఇంతటి ప్రాధాన్యత ఉన్నటువంటి ద్రవ్యాన్ని వాడుకలోకి రాకముందు ఏ విధమైనటువంటి వ్యవహారాలు జరిగేవి అనేవి మనం తెలుసుకోవడం చాలా ముఖ్యమైనటువంటి అంశం. అయితే ద్రవ్యం వాడుకలోకి రాకపూర్వం ఏమి వాడుకలోకి ఉంది అంటే వస్తు మార్పిడి పద్ధతి అనేటువంటిది వాడుకలోకి ఉంది. వస్తు మార్పిడి పద్ధతి అనేటువంటిది వాడుకలోకి ఉంది అంటే ఏంటిది? వస్తు మార్పిడి పద్ధతి అంటే బార్టర్ సిస్టమ్. సో ఈ వస్తు మార్పిడి పద్ధతిలో అనేకమైనటువంటి సమస్యలు ఉండడం మూలంగా, ఆ సమస్యల కారణంగా ద్రవ్యం అనేటువంటిది అమల్లోకి వచ్చింది. అంటే ద్రవ్య పరిణామ క్రమం ఏ విధంగా జరిగింది, ద్రవ్యం ఏ విధంగా అమల్లోకి వచ్చింది అని తెలుసుకోవడానికి మనము పూర్వకాలంలో వస్తు మార్పిడి పద్ధతి అమల్లో ఉండేది. దాన్నే మనం బార్టర్ సిస్టమ్ అంటున్నాము. ఇక్కడ వస్తు మార్పిడి పద్ధతి అంటే ఏంటిది అంటే ఒక వస్తువును ఇచ్చి దానికి బదులుగా మరొక వస్తువును పొందడాన్ని వస్తు మార్పిడి పద్ధతి అంటున్నాము. ఇక్కడ దీన్ని వస్తు వినిమయ పద్ధతి అని కూడా అంటాము. అంటే ద్రవ్యము వాడుకలోకి రాకముందు ప్రజలు వస్తు మార్పిడి పద్ధతిని పాటించేవారు. అంటే ఇక్కడ ఇద్దరు వ్యక్తులు తనకు కావలసిన వస్తువులను పరస్పరం మార్చుకోవడం ఈ పద్ధతి యొక్క లక్షణం. వస్తు మార్పిడి అంటే ఇద్దరు వ్యక్తులు తనకు కావలసినటువంటి వస్తువులను పరస్పరం మార్చుకునే పద్ధతి ఏదైతే ఉందో దాన్ని మనం వస్తు మార్పిడి పద్ధతి అంటున్నాము. ఇప్పటికీ కూడా కొన్ని మారుమూల గ్రామీణ ప్రాంతాలు అక్కడక్కడ ఇది మనకు కనబడుతూనే ఉంది. ఉదాహరణకు ధాన్యాన్ని పండించే రైతుకు వస్త్రాలు అవసరం ఉంటాయి. వస్త్రాన్ని ఉత్పత్తి చేసేటువంటి రైతుకు ధాన్యం అవసరం ఉంటుంది. ఇట్లా ధాన్యం అవసరం ఉన్నటువంటి వస్త్రాన్ని ఇవ్వడము, వస్త్రం అవసరం ఉన్నటువంటి అతనికి ధాన్యాన్ని ఇవ్వడం అనేటువంటిది ఇచ్చిపుచ్చుకోవడం. అంటే రెండు వస్తువులను మార్పిడి చేసుకునే పద్ధతి ఏదైతే ఉందో దాన్ని మనము వస్తు మార్పిడి పద్ధతి అంటున్నాము. అంటే పూర్వకాలంలో ద్రవ్యానికి పూర్వము ద్రవ్యము వాడుకలోకి రాక మునుపు ఈ వస్తు మార్పిడి పద్ధతి అమల్లో ఉండేది. ప్రపంచం మొత్తం కూడా వస్తు మార్పిడి పద్ధతి అమల్లో ఉండేది. అయితే ఈ వస్తు మార్పిడి పద్ధతి అమల్లో ఉండడం ఒక వ్యక్తి అయితే ఈ వస్తు మార్పిడి పద్ధతిలో అనేకమైనటువంటి సమస్యలు ఉన్నాయి. ఏ విధమైన సమస్యలు ఉన్నాయంటే ఇరు వర్గాల మధ్య లేదా ఇద్దరి మధ్య కోరికల సమన్వయం లేకపోవడం, పరస్పర కోరికల సమన్వయం లేకపోవడం. అంటే ఇద్దరికి ఒకే రకమైనటువంటి ఒకేసారి అవసరమైనటువంటి కోరికల సమన్వయం అనేటువంటిది లేకపోవడం అనేటువంటిది ఇదొక కారణంగా చెప్పుకోవచ్చు. రెండవది వస్తు విలువలో వ్యత్యాసం ఉండడం. వస్తువుల యొక్క విలువలలో వ్యత్యాసం ఉండడం కూడా ఇదొక సమస్యగా ఉంటుంది. అంతేకాకుండా మరొకటి ఏంటంటే వస్తువు విలువ ప్రమాణాల్లో తేడాలు ఉండడం. వస్తువు విలువ నిర్ణయించేటువంటి కొలమానాలు సరిగా లేకపోవడము. అంటే ఇక్కడ వస్తు విలువలో సరైనటువంటి ప్రమాణం లేకపోవడం అంటే ధాన్యాన్ని తీసుకుంటున్నటువంటి రైతు జంతువుని ఎంత మేరకు ఇవ్వాలి, అంటే జంతువుని
కొలిచేటువంటి కొలమానాలు కానీ, ధాన్యాన్ని కొలిచేటువంటి కొలమానాలు కానీ సరైనటువంటి ప్రమాణాలు పాటించకపోవడం అనేటువంటిది మనము చూస్తూ ఉన్నాము. తర్వాత వస్తువుల అవిభాజ్యత అనేటువంటిది, అంటే కొన్ని వస్తువులు విలువైనవి అయినప్పటికీ వాటిని విభజించడానికి సాధ్యం కాదు. విభజించలేము వస్తువులను, పశువులను, గృహాలను, యంత్రాలను మొదలైన వాటితో వరిధాన్యం మార్పిడి చేయవలసి వచ్చినప్పుడు వీటిని విభజించడానికి సాధ్యం కాదు. సో దాని ద్వారా ఏం ఏర్పడుతుంది అంటే వస్తువుల విభాజ్యత అనేటువంటిది ఏర్పడుతూ ఉంటుంది. ఇక సేవల మార్పిడి, వస్తు వినిమయ పద్ధతి సేవల మార్పిడి చేయవలసి వచ్చినప్పుడు ఇబ్బందికరం. వీటి విలువను లెక్కకట్టడము మరొక సమస్యగా ఉండేది. ఉదాహరణకు డాక్టరు, టీచరు, లాయరు సేవల వస్తు రూపంలో విలువ నిర్ణయించడం చాలా కష్టమయ్యేటువంటిది. ఇక సంపద నిల్వ చేయడంలో ఉపయోగం లేకపోవడం, భవిష్యత్తు ఉపయోగానికి విలువను దాచుకోవడం వస్తు వినిమయంలో సాధ్యం కాదు. ఎందుకంటే వస్తువులు కొంతకాలం గడిచిన తర్వాత వాటి విలువ క్షీణిస్తూ ఉంటుంది, అవి నశించిపోవడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంటే కొన్ని వస్తువులను మనము నిల్వ చేసుకునేటువంటి పరిస్థితులు ఉన్నాం. ఉదాహరణకు నశ్వర వస్తువులు అనేటువంటి పదం విన్నాం మనం ఫస్ట్ ఇయర్లో. ఈ నశ్వర వస్తువులను ఎక్కువ కాలం మనం నిల్వ చేయలేము. పూలు, పండ్లు, కూరగాయలు ఇలాంటివన్నీ కూడా నిల్వ చేసుకోవడానికి విలువ లేదు. అంతేకాకుండా వాయిదాల చెల్లింపులకు పనికిరాదు. ఈ విధంగా అనేక నష్టాలు ఉండడం మూలంగా వస్తు మార్పిడి పద్ధతిలో అనేక రకాలైనటువంటి సమస్యల మూలంగా ఈ యొక్క ద్రవ్య పరిణామ క్రమం అనేది వాడుకలోకి వచ్చింది. ఆధునిక కాలంలో ద్రవ్యానికి చాలా విశిష్ట ప్రాముఖ్యత ఉంది. నేటి ఆర్థిక వ్యవస్థను ద్రవ్య ఆర్థిక వ్యవస్థగా పేర్కొనవచ్చును. అందుకనే మనం ఇంతకుముందు చెప్పుకున్నాం, ధనం మూలం ఇదం జగత్, డబ్బులు లేనివాడు డుబ్బు కూడా కొరకాడు అనే పదం కూడా వాడినాం. ద్రవ్యం గురించి ఒక ఫ్రెంచ్ ఆర్థికవేత్త ఏమన్నాడంటే తన అభిప్రాయాన్ని వెలుబుచ్చుతూ, టర్గో అనేటువంటి ఆర్థికవేత్త మానవుడు ఇంతవరకు ఆవిష్కరించిన వస్తువులలో ద్రవ్యం అద్భుతమైనది అంటాడు. అదేవిధంగా క్రౌతర్ అనేటువంటి ఆర్థికవేత్త చెప్పిండు, ప్రతి శాస్త్రంలో ఒక ముఖ్య కల్పన ఉంటుంది. యంత్రశాస్త్రంలో చక్రం, విజ్ఞాన శాస్త్రములో నిప్పు, రాజనీతి శాస్త్రంలో ఓటు ఎలాగో అర్థశాస్త్రంలో ద్రవ్యం కూడా అలాగే అంటాడు. అంటే అంతటి ప్రాధాన్యత సంతరించుకున్నటువంటి ద్రవ్యం నేటి సమాజంలో చాలామంది మనం పిల్లలు అడిగితే ద్రవ్యం అంటే ఏంటిదంటే సరైనటువంటి సమాధానం చెప్పలేని పరిస్థితి ఉంది. ద్రవ్యం అంటే తెలుసు, ద్రవ్యం అంటే పూర్తి వివరణ, దేనికి ఉపయోగపడుతుంది, ద్రవ్యం వల్ల ఏ విధమైనటువంటి లాభాలు జరుగుతున్నాయి, ద్రవ్యం యొక్క విధులు ఏంటిది, అది ఏ విధంగా వాడుకలోకి వచ్చింది, దాని గురించి మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరము ఎంతైనా ఉంది. కాబట్టి అనేక మంది ఆర్థికవేత్తలు ద్రవ్యాన్ని గురించి తన అభిప్రాయాలను వెళ్ళబుచ్చుతూ వివిధ రకాలుగా దాన్ని నిర్వచించడం జరిగింది. ద్రవ్యాన్ని అనేక రకాలుగా నిర్వచించడం జరిగింది. సో ఈ డెఫినేషన్స్ కనుక చూసినట్లయితే క్రౌతర్ అనేటువంటి ఆర్థికవేత్త ఏదైతే వినిమయ సాధనముగా సర్వాంగీకారము పొంది విలువ నిధిగాను విలువల కొలమానంగాను ఉపయోగపడేదే ద్రవ్యము. వినిమయ సాధనంగా ఉండాలి, సర్వాంగీకారము పొందాలి, విలువ నిధిగాను విలువ కొలమానంగాను ఉపయోగపడేది ఏదైతే ఉందో దాన్నే మనము ద్రవ్యము అన్నాడు క్రౌతర్ అనేటువంటి ఆర్థికవేత్త. అదేవిధంగా ద్రవ్యం ఏ పని అయితే చేస్తుందో అదే ద్రవ్యం అన్నాడు వాకర్ అనేటువంటి ఆర్థికవేత్త. వాకర్ అనేటువంటి ఆర్థికవేత్త ఏమన్నాడు? ద్రవ్యం ఏ పని అయితే చేస్తుందో అదే ద్రవ్యం అన్నాడు వాకర్ అనేటువంటి ఆర్థికవేత్త. ఇక రాబర్ట్సన్ అనేటువంటి ఆర్థికవేత్త వస్తు విక్రయ చెల్లింపులలో ఇతర వ్యవహారాల పరిష్కారాలలో అధికంగా జనామోదం పొందినదే ద్రవ్యము అన్నాడు రాబర్ట్సన్ అనేటువంటి ఆర్థికవేత్త. జేఎం కీన్స్ ఆధునిక ఆర్థికవేత్త దేనిని చెల్లించడం వల్ల రుణ ఒప్పందాలు, ధర ఒప్పందాలు పరిష్కారం అవుతాయో దానిని
ద్రవ్యం అన్నాడు జేమ్ కీన్స్ అనేటువంటి ఆర్థికవేత్త. సెల్లింగ్మెన్ అనేటువంటి ఆర్థికవేత్త ఏ వస్తువు అయితే సర్వాంగీకారం ఉంటుందో దానిని ద్రవ్యం అన్నాడు. ఈ విధంగా అనేక మంది ఆర్థికవేత్తలు వివిధ రకాలుగా ద్రవ్యాన్ని గురించి నిర్వచించడం జరిగింది. సో ఏది ఏమైనప్పటికీ ద్రవ్యమైనటువంటి సర్వాంగీకారం పొంది ప్రజామోదం పొంది అనేటువంటిది పదాన్ని చాలామంది ఆర్థికవేత్తలు ఇక్కడ ఉపయోగించడం జరిగింది. సో ద్రవ్యం అనేటువంటి దానికి మనము అర్థము మరియు అదేవిధంగా దానికి సంబంధించిన ద్రవ్యం యొక్క నిర్వచనాల గురించి మనం ఇప్పుడు తెలుసుకోవడం జరిగింది. సో ఇక ద్రవ్యం యొక్క విధులు ఏంటిది? వాట్ ఈస్ ద మనీ ఫంక్షన్స్? ఇక్కడ మనీ ఫంక్షన్స్ దేర్ ఆర్ క్లాసిఫైడ్ 3 types. 1 is primary function, 2 is secondary function, 3 is contingent functions. ప్రైమరీ ఫంక్షన్ మీన్స్ ప్రాథమిక విధులు, సెకండరీ ఫంక్షన్స్ మీన్స్ గౌణ విధులు, థర్డ్ ఈజ్ కాంటింజెంట్ ఫంక్షన్స్, కాంటింజెంట్ విధులు. సో ఇక ద్రవ్యాన్ని మనం ఎన్ని రకాలుగా వర్గీకరించడం, ద్రవ్యం యొక్క విధులు ఏంటిది అని మనం చూసినట్లయితే అవి ఏమేమి పనులు చేస్తుందంటే ప్రాథమిక విధులు, గౌణ విధులు, కాంటింజెంట్ విధులని మనం వీటిని 3 రకాలుగా వర్గీకరించాము. ఎన్ని రకాలుగా వర్గీకరించాము? 3 రకాలుగా వర్గీకరించాము. చూడండి, ఇదంతా ద్రవ్యం యొక్క విధులు. ఫంక్షన్స్ ఆఫ్ మనీ, ప్రైమరీ ఫంక్షన్స్, సెకండరీ ఫంక్షన్స్, కాంటింజెంట్ ఫంక్షన్స్. ఈ ప్రైమరీ ఫంక్షన్స్ తిరిగి 2 రకాలుగా వర్గీకరించడం. ఒకటి మీడియం ఆఫ్ ఎక్స్చేంజ్, రెండవది మెజర్ ఆఫ్ వాల్యూ. ఇక సెకండరీ ఫంక్షన్స్ వచ్చేసి దేర్ ఆర్ 3 types. 1 స్టాండర్డ్ ఆఫ్ డెఫర్డ్ పేమెంట్, స్టోర్ ఆఫ్ వాల్యూ, ట్రాన్స్ఫర్ ఆఫ్ వాల్యూ. ఈ సెకండరీ ఫంక్షన్స్ మొత్తం కూడా 3 రకాలు. అదేవిధంగా కాంటింజెంట్ ఫంక్షన్స్లలో మొత్తం 4. బేసిక్స్ ఆఫ్ క్రెడిట్, డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ సోషల్ ఇన్కమ్, జనరల్ ఫార్మ్ ఆఫ్ క్యాపిటల్, మ్యాక్సిమం బెనిఫిట్ అనేటువంటిది మొత్తం కూడా కాంటింజెంట్ యొక్క విధులు. సో ఇక్కడ ద్రవ్యం యొక్క విధులను మనము ఎన్ని రకాలుగా వర్గీకరించవచ్చునో మనం చూసాం. ప్రాథమిక విధులు, ద్వితీయ విధులు, అనుషంగికమైనటువంటి విధులు అంటున్నాము. సో ప్రాథమిక విధులను తిరిగి మనము 2 రకాలుగా విభజిస్తున్నాము. ప్రైమరీ ఫంక్షన్స్ అంటున్నాము, వీటినే ప్రాథమికమైనటువంటి విధులు. ఈ ప్రాథమిక విధులను కనుక మనం చూసినట్లయితే వినిమయ మాధ్యము, విలువల కొలమానము. వినిమయ మాధ్యము అంటే ఏంటిది అంటే ఇది మీడియం ఆఫ్ ఎక్స్చేంజ్. ఇది ద్రవ్యం యొక్క అతి ముఖ్యమైనటువంటి విధి. వినిమయ మాధ్యంగాను విలువల చెల్లింపుల ప్రమాణంగాను పనిచేస్తూ ఉంటుంది ద్రవ్యం. అంటే వస్తు మార్పిడి పద్ధతి ఉన్నప్పుడు ఒక వస్తువుకు బదులుగా మరొక వస్తువును మనము మార్పిడి చేసుకునే పద్ధతి ఎలాగా ఉందో, ఇక్కడ ఒక వస్తువును అమ్మి మరొక వస్తువును కొనడానికి, అంటే మన దగ్గర ఉన్నటువంటి వస్తువులను అమ్మితే ద్రవ్య రూపంలో ద్రవ్యం తీసుకొని మనకు కావలసినటువంటి వస్తువులను ద్రవ్యాన్ని చెల్లిస్తున్నాము. అంటే 2 వస్తువుల మధ్య ఇది మీడియేటర్గా పనిచేస్తుంది. అందుకని దీన్ని మీడియం ఆఫ్ ఎక్స్చేంజ్. 2 వస్తువులను అంటే వస్తువులు అమ్మినప్పుడు, వస్తువులు కొనేటప్పుడు రెండింటికి మధ్య వారధిగా పనిచేస్తుంది. కాబట్టి దీన్ని వినిమయ సాధనము అన్నాము. ద్రవ్యానికి చూడండి, ఇక్కడ ద్రవ్యం అమ్మినా వచ్చిన ద్రవ్యంతో మరొక వస్తువును కొంటాము. దీనివలన వస్తు మార్పిడి వ్యవస్థలో ఉన్న ప్రధాన ఇబ్బందులు తొలగిపోతాయి. అనగా కొనుగోలుదారులకు, అమ్మకందారులకు ద్రవ్యము ఒక సాధనముగా ఉపయోగపడుతుంది. అందుకనే వినిమయ సాధనము, వినిమయ మాధ్యము, మీడియం ఆఫ్ ఎక్స్చేంజ్ 2 వస్తువులను ఎక్స్చేంజ్ చేసుకోవడానికి మనీ ఉపయోగపడుతుంది. మనీ మేక్స్ మెనీ థింగ్స్. ఓకే, రైట్. రెండవది విలువల కొలమానము, మెజర్ ఆఫ్ వాల్యూస్. విలువలను ఎలా కొలవాలి? మనం ఇంతకుముందు వస్తు మార్పిడి పద్ధతిలో విలువల కొలమానం లేకపోవడం వల్ల అనేక ఇబ్బందులు ఏర్పడ్డాయని చెప్పుకున్నాం ఇంతకుముందు. మరి విలువలను ఎలా కొలవాలి అని కనుక చూసినట్లయితే అన్ని వస్తువులను ద్రవ్యంతో కొలవచ్చు. చూద్దాం ఎలా కొలవచ్చును. ఇంతకుముందు మనము
దూరాన్ని కొలవడానికి దేన్ని ఉపయోగిస్తున్నాము? మీటర్లలో కొలుస్తున్నాము. దూరాన్ని మీటర్లలో కొలుస్తున్నాము. బరువులను కిలోగ్రాములలో కొలుస్తున్నాము. ద్రవ పదార్థాలను లీటర్లలో కొలుస్తున్నాము. వస్తువు విలువను దేంతో కొలుస్తాం? చూడండి, దూరాన్ని మీటర్లలో, బరువుని కిలోగ్రాములలో, ద్రవ పదార్థాలను లీటర్లలో ఎలా కొలుస్తామో వస్తువు విలువను ద్రవ్యంతో కొలుస్తాము. దీనినే మనం ఇక్కడ ఏమంటున్నామా అంటే ధర అంటున్నాము. వస్తువు యొక్క విలువను మనం ఇక్కడ ధర అంటున్నాము. అంటే ద్రవ్యము ఒక కొలబద్ద లాంటిది. ద్రవ్యము మూల్య కొలమానంగా వ్యవహరిస్తూ ఉన్నాము. అంటే ఒక వస్తువు యొక్క విలువను నిర్ణయించడానికి ఇక్కడ ద్రవ్యం అనేటువంటిది ఒక సాధనంగా మనకు ఉపయోగపడుతుంది. అంటే వస్తువుల యొక్క విలువను మనం ఇక్కడ ధర అంటున్నాము. ధర రూపంలో చెప్తున్నాము. ధర రూపంలో చెప్పి ద్రవ్య రూపంలో కొనుగోలు చేస్తున్నాము. అందువల్ల ధరల యంత్రాంగం ఏర్పడుతుంది. దానివల్ల ఏం ఏర్పడుతుంది? ధరల యంత్రాంగం అనేటువంటిది ఏర్పడుతూ ఉంటుంది. సో ఇక్కడ ఇది విలువల కొలమానంగా ఉపయోగపడుతుంది. సో ఇవి రెండు కూడా ప్రాథమికమైనటువంటి విధులు. వినిమయ మాధ్యము, విలువ కొలమానము, మీడియం ఆఫ్ ఎక్స్చేంజ్, మెజర్ ఆఫ్ వాల్యూ అనేటువంటి రెండు కూడా ఈ ప్రాథమికమైనటువంటి విధులు అని మనము చెప్పుకోవడానికి ఆస్కారం ఎంతైనా ఉంటుంది. ఇక రెండవది ఏంటిది అంటే మనం చూసినట్లయితే గౌణ విధులు, దాన్నే మనము ద్వితీయ విధులు, దాన్నే మనం ఉత్పన్న విధులు, సెకండరీ ఫంక్షన్స్. గౌణ విధులు అన్నా, ద్వితీయ విధులు అన్నా, ఉత్పన్న విధులు అన్నా మూడు కూడా ఒకటే. దాన్నే మనం సెకండరీ ఫంక్షన్స్ అంటున్నాము. ఈ సెకండరీ ఫంక్షన్స్ని తిరిగి మూడు రకాలుగా పెంచినాం. దెర్ ఆర్ 3 టైప్స్. ఒకటి విలువ నిధి, రెండవది వాయిదా చెల్లింపుల ప్రమాణము, 3 విలువల బదిలీ, స్టోర్ ఆఫ్ వాల్యూ, స్టాండర్డ్ ఆఫ్ డెఫర్డ్ పేమెంట్, అదేవిధంగా మీడియం ఆఫ్ ట్రాన్స్ఫర్. సో ఇవి గౌణ విధులు 3 రకాలు. గౌణ విధులు 3 రకాలుగా మనకు ఉపయోగపడుతూ ఉంది. సో ఫస్ట్ది విలువ నిధి. విలువ నిధి, స్టోర్ ఆఫ్ వాల్యూ అనుకున్నాం. కీన్స్ అభిప్రాయంలో ద్రవ్యం నెరవేర్చే ఈ విధికి అత్యంత ప్రాముఖ్యత ఉంది. అంటే భవిష్యత్ అవసరాల కోసం ఆదాయంలో కొద్ది భాగాన్ని పొదుపుగా దాచుకుంటారు. కీన్స్ ప్రకారంగా మనం ద్రవ్యాన్ని దేనికోసం డిమాండ్ చేస్తామంటే ముఖ్యంగా 3 అవసరాల కోసం డిమాండ్ చేస్తున్నాం. ఏంటి ఆ 3 అవసరాలంటే ప్రతిరోజు జరిగేటువంటి కార్యక్రమాల కోసం, భవిష్యత్ అవసరాల కోసం, అదేవిధంగా అంచనా వ్యాపారం కోసమని 3 రకాల కోసం ముఖ్యంగా ద్రవ్యాన్ని మనము డిమాండ్ చేస్తూ ఉంటాము. ద్రవ్య డిమాండ్ అంటాం మనం. కీన్స్ ప్రకారంగా ద్రవ్యాన్ని ప్రతి మానవుడు ముఖ్యంగా 3 అవసరాల కోసం ద్రవ్యాన్ని డిమాండ్ చేస్తాడు. అంటే ఏందనుకున్నాము? ప్రతిరోజు జరిగేటువంటి కార్యకలాపాల కోసం, రెండవది భవిష్యత్ అవసరాల కోసం, మూడవది అంచనా వ్యాపారం కోసం. ఈ విధంగా భవిష్యత్తు అవసరాల కోసం ప్రతి వ్యక్తి ఆదాయంలో ఏం చేస్తాడంటే కొంత భాగాన్ని పొదుపు చేస్తాడు, సేవింగ్ చేస్తాడు, దాచుకుంటాడు. ద్రవ్య రూపంలో ఉన్నప్పుడు మాత్రమే ఇది దాచుకోవడానికి సాధ్యపడుతుంది. వస్తు రూపంలో దీన్ని దాచుకోవడానికి సాధ్యం పడదు. ఎందుకంటే ద్రవ్యాన్ని దాచుకోవడం చాలా సులభం వస్తువుల కంటే. కారణం ఏంటిది? ఇక్కడ ద్రవ్యము కొద్ది రోజుల తర్వాత చెడిపోతూ ఉంటుంది. సారీ, ఇక్కడ వస్తు రూపంలో వస్తువులు కనుక దాచుకున్నట్లు అయితే ఆ వస్తువులు కొద్ది కాలానికి చెడిపోతూ ఉంటాయి, అవి ఖరాబ్ అవుతాయి. కానీ ద్రవ్యం అలా కాదు. ద్రవ్యం ఎంతకాలమైనా దాచుకోవచ్చును. ద్రవ్యాన్ని దాచుకోవడము సులభము. దాచుకోవడం అంటే కొనుగోలు శక్తిని నిల్వ చేసుకోవడమే. మన యొక్క కోరికలను వాయిదా వేసుకొని తిరిగి తీర్చుకోవడానికి ఉపయోగపడుతూ ఉంటుంది. అందుకనే ద్రవ్యము ప్రస్తుత ఆదాయంతో భవిష్యత్తు వినియోగానికి సాధ్యపడుతుంది. అందువల్ల ద్రవ్యం భూత, వర్తమాన, భవిష్యత్ కాలాలకు
మధ్యవర్తిగా పనిచేస్తూ ఉంటుంది అన్నాడు జేఎం కీన్స్ అనేటువంటి ఆర్థికవేత్త. ద్రవ్యం అనేటువంటిది భూత, భవిష్యత్, వర్తమాన కాలాలకు మధ్య వారధిగా పనిచేస్తుంది అన్నాడు. ఏంది? ద్రవ్యాన్ని. విలువల నిధి అంటే విలువలను నిధిగా అంటే ద్రవ్య రూపంలో దాచుకోవడానికి ఉపయోగపడుతుంది అనేటువంటిది మనం ఇక్కడ జేమ్ కీన్స్ అనేటువంటి ఆర్థికవేత్త చెప్పడం జరిగింది. రెండవది వాయిదా చెల్లింపుల ప్రమాణము, స్టాండర్డ్ ఆఫ్ డెఫర్డ్ పేమెంట్. ఇక్కడ మనము ద్రవ్యం విలువను కొలవడానికే కాక మరి దేనికి పనికొస్తుందంటే రుణాలను లెక్కించడానికి, రుణాలను ఇవ్వడానికి ఉపయోగపడుతుంది. అంటే రుణాలు ఇచ్చిపుచ్చుకోవడానికి ద్రవ్యం సాధనంగా ఉపయోగపడుతుంది. అంటే ఇక్కడ ప్రస్తుత విలువను, భవిష్యత్ విలువను ద్రవ్యం ముడివేస్తూ ఉంటుంది. ప్రస్తుత విలువను, భవిష్యత్ విలువను ఇది ముడివేస్తూ ఉంటుంది. ద్రవ్యం లేకపోయినట్లయితే పరపతి మార్కెట్, మూలధన మార్కెట్ ఉండేవి కావు. సో ఆధునిక సమాజంలో ద్రవ్య వ్యవహారాలన్నీ అరువు మీదనే జరుగుతూ ఉన్నాయి. ఈనాడు ప్రతి వ్యాపార పద్ధతులు కూడా మొత్తము కూడా అరువు మీదనే జరుగుతున్నాయి. ఆన్లైన్లో జరిగేటువంటి లావాదేవీలు కూడా మనం చేసేటువంటి ఫ్లిప్కార్ట్, అమెజాన్, ఇవి స్నాప్డీల్ ఇలాంటి వాటిలో కూడా క్యాష్ ఆన్ డెలివరీ సిఓడి అంటాం మన దాన్ని. క్యాష్ ఆన్ డెలివరీ మీద వస్తువులను కొనుగోలు చేస్తూ ఉన్నాము. వస్తువు అందిన తర్వాత మనం తిరిగి పేమెంట్ చేస్తున్నాము. సో ఇట్లా వాయిదాల చెల్లింపులకు ద్రవ్యాన్ని మనం వాడుకుంటున్నాము. అంటే రుణము ఇవ్వడము, రుణము తీసుకోవడము అలాంటి మొదలైనటువంటి వాయిదాల చెల్లింపులో కూడా ద్రవ్యాన్ని మనం బాగా ఉపయోగిస్తూ ఉన్నాము. తర్వాత విలువల బదిలీ. ఇక్కడ విలువలను బదిలీ చేయొచ్చు. మీడియం ఆఫ్ ట్రాన్స్ఫర్ అన్నాం మనం. మీడియం ఆఫ్ ట్రాన్స్ఫర్ ఒక వస్తువు ఒక దగ్గర నుంచి మరొక దగ్గరికి లేదా ఒక వ్యక్తి నుంచి మరొక వ్యక్తికి మారినట్లుగానే విలువ ఒక చోటు నుంచి మరొక చోటుకు బదిలీ కావడమే. దీనికోసం ద్రవ్యం యొక్క సాధనముగా ఉపయోగపడుతూ ఉంది. చూడండి, ఇక్కడ ద్రవ్యం వస్తువు యొక్క విలువలను ఒక చోటు నుంచి మరొక చోటు వరకు ఎలా బదిలీ చేస్తామో ఒక వ్యక్తి నుంచి మరొక వ్యక్తికి కూడా అలానే బదిలీ చేయడానికి ఉపయోగపడుతూ ఉంటాయి. దీన్ని మనము మీడియం ఆఫ్ ఎక్స్చేంజ్ అని అంటున్నాము. సో ఇది మూడు కూడా గౌణ విధులు. ఏంటి ఆ మూడు అంటే విలువల నిధి, వాయిదా చెల్లింపుల ప్రమాణము, విలువల బదిలీ అనేటువంటి మూడు కూడా గౌణ విధులు, ద్వితీయ విధులు, ఉత్పన్న విధులు అని మనము మూడు రకాలుగా చెప్పుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ఇక మూడవది ఏంటిది అంటే అనుషంగిక విధులు. వాటినే మనము కాంటింజెంట్ విధులు అంటాము. ఒకటి ద్రవ్యత్వం ఆపాదించడం, 2 జాతీయ ఆదాయ మదింపు, 3 ఆదాయ పంపిణీ, 4వది ఇతర విధులను తర్వాత మనం దాని గురించి చెప్పుకుందాం. అసలు ఏంటిది ద్రవ్యత్వం ఆపాదించడం అంటే? లిక్విడిటీ అంటే ఏంటిది? ద్రవ్యత్వం అంటే వెంటనే కొనుగోలు చేసే శక్తి కలిగి ఉండటం. ద్రవ్యత్వం అంటే వెంటనే కొనుగోలు చేసే శక్తి కలిగి ఉండడాన్ని మనం ఇక్కడ ద్రవ్యత్వము అంటున్నాము. సమయం, విలువ నష్టం కాకుండా ఒక ఆస్తిని ఇతర ఆర్థికేతర ఆస్తులలోకి మార్చుకోవడాన్ని ద్రవ్యత్వం అంటారు, లిక్విడిటీ అంటారు. చూడండి, ఇక్కడ సమయం, విలువ ఏమీ నష్టపోకుండా ఆస్తిని ఇతర ఆర్థికేతర ఆస్తులలోకి మార్చుకోవడానికి వీలున్నటువంటి దాన్ని మనము ద్రవ్యత్వం అంటున్నాము. ద్రవ్యానికి అత్యధిక ద్రవ్యత్వం ఉంటుంది. అన్ని ఆస్తులను, భూములను ద్రవ్యంలోకి మార్చుకోవచ్చు. ఈనాడు మనం చూస్తున్నాం, అమ్మకాలు, కొనుగోలు అనేటువంటి పదాన్ని మనం వాడుతూ ఉన్నాం. రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చూస్తున్నాం. భూములు, భవనాలు, ఇక
వాళ్ళ ఆస్తులను ఇవన్నీ కూడా అమ్మకాలన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. ఈ అమ్మకాలు మొత్తం కూడా ఏ రూపంలో జరుగుతున్నాయంటే ద్రవ్య రూపంలో జరుగుతున్నాయి. ఆస్తుల యొక్క విలువలు ద్రవ్య రూపంలో చెప్తున్నాము, భవనాల యొక్క విలువలను ద్రవ్య రూపంలో చెప్తున్నాము. అంటే ఒక ఆస్తులను అమ్మేటప్పుడు కొనేటప్పుడు దాని యొక్క వ్యవహారాలు ఎందులో జరుగుతున్నాయంటే ద్రవ్య రూపంలోనే జరుగుతూ ఉన్నాయి. ఈ విధంగా ద్రవ్య రూపంలో లావాదేవీలు జరగడాన్ని మనం ఇక్కడ ఏమంటున్నామంటే లిక్విడిటీ. మన దగ్గర ఉన్నటువంటి ఆస్తులను వెంటనే సమయము విలువ నష్టపోకుండా ద్రవ్య రూపంలోకి మార్చుకోవచ్చు. బంగారము, వెండి ఇవన్నీ కూడా ద్రవ్య రూపంలోకి మార్చుకునేటువంటి వీలు ఏదైతే ఉందో దాన్ని మనము లిక్విడిటీ అంటున్నాం, ద్రవ్యత్వము ఆపాదించడం అని అంటున్నాము. తర్వాత జాతీయ ఆదాయ మదింపు, నేషనల్ ఇన్కమ్ మెజర్ అనే పదం వాడుతున్నాము. వస్తు వినిమయ పద్ధతిలో జాతీయ ఆదాయాన్ని అంచనా వేయడం కష్టం. వివిధ వస్తువులను ద్రవ్య రూపంలోకి మార్చి జాతీయ ఆదాయం అంచనా వేయడం జరుగుతుంది. చూడండి, జాతీయ ఆదాయాన్ని మదింపు చేసేటప్పుడు మనం ఏం చదువుకున్నాము? జాతీయ ఆదాయ సూత్రం ఏంటిది? ఒక దేశంలో ఒక సంవత్సర కాలంలో ఉత్పత్తి అయిన అంతిమ వస్తు సేవల ద్రవ్య విలువల మొత్తాన్ని జాతీయ ఆదాయం అన్నాం. అంటే చూడండి, వివిధ రంగాల్లో ఉత్పత్తి అయినటువంటి వస్తువుల యొక్క ఉత్పత్తులను ముందుగా ద్రవ్య రూపంలోకి మార్చుకొని, అంటే ఆ వస్తువులకు విలువలను కట్టడం ద్వారా విలువలను ఆపాదించడము ద్వారా దానికి మనము ధర రూపం చెల్లిస్తున్నాము. అంటే ఉత్పత్తి అయిన వస్తువులను ద్రవ్య రూపంలో లెక్కించి ఈ విధంగా వచ్చినటువంటి వాటిని అన్నిటినీ కూడడం ద్వారా, అంచనా వేయడం ద్వారా జాతీయ ఆదాయ మదింపు చేయవచ్చును. ఇక మూడవది ఆదాయ పంపిణీ. ఇక్కడ జాతీయ ఆదాయం ఏమవుతుందంటే వివిధ ఉత్పత్తి కారకాల మధ్య ఏ విధంగా పంపిణీ అవుతుందో ద్రవ్యం ద్వారా తెలుసుకోవచ్చు మనం. డిస్ట్రిబ్యూషన్ ఎందుకు డిస్ట్రిబ్యూట్ చేయాలి? ఇక్కడ ద్రవ్యాన్ని ఎందుకు పంపిణీ చేయాలి అంటే ఉత్పత్తి కారకాలు ఉత్పత్తి ప్రక్రియలో పాల్గొన్నందుకు గాను ఉత్పత్తి కారకాలకు ప్రతిఫలాలుగా మనం వాటికి చెల్లింపులు చేస్తున్నాం. ఉత్పత్తి కారకాలు ఉత్పత్తి ప్రక్రియలో పాల్గొన్నందుకు వాటి ప్రతిఫలాలుగా చెల్లింపులు చేస్తున్నాం. ఉదాహరణకు భూమికి బాటకం కావచ్చు, శ్రమకు వేతనం కావచ్చు, మూలధనానికి వడ్డీ కావచ్చు, అదే వ్యవస్థాపకునికి లాభము అనేటువంటి దాన్ని మనం ఇక్కడ చెప్తున్నాం. సో ఇవన్నీ కూడా ఏ రూపంలో చెల్లిస్తామంటే ఉత్పత్తి కారకాలకు చెల్లింపులు ఏ రూపంలో జరుగుతాయంటే ద్రవ్య రూపంలో జరుగుతాయి. ఏ రూపంలో జరుగుతాయి? ద్రవ్య రూపంలో చెల్లిస్తున్నాము. అంటే ఇక్కడ ఇన్కమ్ ఎవరి మధ్య డిస్ట్రిబ్యూట్ అవుతుంది అంటే ఉత్పత్తి కారకాల మధ్య ఎలా డిస్ట్రిబ్యూట్ అవుతుంది? ఉత్పత్తి కారకాలకు డిస్ట్రిబ్యూట్ చేయడానికి ఆస్కారం అనేటువంటిది ఏర్పడుతూ ఉంటుంది. తర్వాత మనము చూసినట్లయితే లాస్ట్ది ఇతర విధులు. ఇక్కడ ఇతర విధులు అంటే దైనందిన జీవితంలో ప్రజలు క్రయము విక్రయాల గురించి అనేక నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. దేనివల్ల ఇది నిర్ణయం సులభతరం అవుతుంది? ద్రవ్యం వల్ల చాలా సులభతరం అవుతుంది. ఎలా సులభతరం అవుతుంది అనేటువంటి దాని గురించి మనం చెప్పుకోవాలి. అంటే ప్రతి మానవుడు తన దైనందిన జీవితంలో అనేక రకాలైనటువంటి వస్తువులను కొనుగోలు చేస్తూ ఉంటాడు, అనేక రకాలైనటువంటి వస్తువులను అమ్ముతూ ఉంటాడు, క్రయం చేస్తాడు, విక్రయం చేస్తాడు. అంటే వస్తువు యొక్క అమ్మకాలు కొనుగోలు అనేటువంటివి మొత్తం కూడా ద్రవ్య రూపంలోనే జరుగుతుంటాయి. ఉదాహరణకు మానవుడు నిద్ర లేచినప్పుడు వేసుకునేటువంటి టూత్పేస్ట్ మొదలుకొని తను నిద్రపోయేటువంటి వరకు కప్పుకునే బెడ్షీట్ మొత్తం కూడా ప్రతి కార్యకలాపము కూడా ఆర్థిక కార్యకలాపమే. తన జీవితం మొత్తం కూడా ఆర్థిక కార్యకలాపాలతో ముడిపడి ఉంటుంది. సో ఇవన్నీ కూడా మనము ఇతర విధులు అన్నీ కూడా ద్రవ్య రూపంలోనే జరుగుతూ ఉంటాయి. తర్వాత చలన నిశ్చలన విధుల గురించి పాల్ జంగ్ అనేటువంటి ఆర్థికవేత్త
ఈ యొక్క విధులను రెండు రకాలుగా ద్రవ్యం యొక్క విధులను రెండు రకాలుగా విభజించడం జరిగింది. ఒకటి చలన విధులు, రెండవది నిశ్చలన విధులు. నిశ్చల విధులు అంటే ఏంటిది అనేటువంటి చూసినట్లయితే వినిమయ మాధ్యము, విలువల కొలమానము, విలువల నిధి, వాయిదాల చెల్లింపులు అనేటువంటి మొత్తం కూడా ఈ 4 నిశ్చల విధులు. ఇక మిగిలిన 2 విధులు ఏవైతే ఉన్నాయో అవి మిగిలిన మొత్తం కూడా చలన విధులుగా చెప్తాడు. ఎవరు? పాల్ ఎన్ జింగ్ అనేటువంటి ఆర్థికవేత్త. సో దీని ద్వారా ఆర్థిక వ్యవస్థ మొత్తం కూడా ఆర్థిక వ్యవస్థ ద్రవ్యం యొక్క విధులను గురించి మనము చాలా స్పష్టంగా తెలుసుకోవడం జరిగింది. అయితే ద్రవ్యం యొక్క విధులు ఏ విధంగా అమల్లోకి వచ్చింది, ద్రవ్యం ఏ విధంగా అమల్లోకి వచ్చిందని మరొకసారి కనుక మనం గుర్తు చేసుకున్నట్లయితే ద్రవ్య పరిణామ క్రమం అనేటువంటిది ఎక్కడ ద్రవ్యం అనే పదం మానెట్టా అనే లాటిన్ భాషా పదం నుండి వచ్చింది. మానెట్టా అంటే ఏంటిది అంటే రోమన్ దేవత మానెట్టా ఆలయంలో నాణాలు ముద్రించేటువంటి వారు. ద్రవ్య పరిణామం క్రమంలో ఈ విధంగా మనకు ద్రవ్యం అనేటువంటిది అమల్లోకి వచ్చింది. ద్రవ్యం అంటే ఏంటిది అంటే రెడీ పర్చేసింగ్ పవర్, వెంటనే కొనుగోలు శక్తి కలిగి రావడము. ద్రవ్యము మనకు ఏమనుకున్నాము, ద్రవ్యం అనే పదం మానెట్టా అనే లాటిన్ భాషా పదం నుండి వచ్చింది. ఇక్కడ రోమన్ ఆలయంలో మానెట్టా అనే ఆలయంలో నాణాలను ముద్రించేటువంటి వారు. ఈ విధంగా ద్రవ్య పరిణామ క్రమం అమల్లోకి వచ్చింది. ఫస్ట్ వస్తురూప ద్రవ్యం అమల్లో ఉండేది. వస్తురూప ద్రవ్యం తర్వాత లోహరూప ద్రవ్యం వచ్చింది. లోహాలనగానే మనకు బంగారము, వెండి, రాగి, నికెల్ ఇట్లాంటివన్నీ నాణ్యాలు అమల్లోకి ఉండవి. వస్తురూప ద్రవ్యంలో అనేకమైనటువంటి సమస్యల కారణంగా లోహద్రవ్యం అమల్లోకి వచ్చింది. లోహాలు ఖరీదైనవి కొన్ని, బరువైనవి కొన్ని ఉండడం మూలంగా లోహద్రవ్యం కూడా అంతరించిపోయి కాగితపు ద్రవ్యం అనేటువంటిది అమల్లోకి వచ్చింది. ఇక్కడ కాగితపు ద్రవ్యం అంటే మనకి ఇక్కడ కరెన్సీ నోట్లు అని అర్థం, కరెన్సీ నోట్లు అని అర్థం. అందులో పరపతి ద్రవ్యము, సమీప ద్రవ్యం అనేటువంటివి కూడా అమల్లోకి వస్తూ ఉన్నాయి. ఈ విధంగా మనకు అనేక రకాలుగా ద్రవ్య పరిణామ క్రమం అనేటువంటిది ఉంటూ వచ్చింది. అయితే ఈ ద్రవ్య పరిణామ క్రమంతో పాటుగా అసలు ఎలా ఉండాలి, మంచి ద్రవ్యం ఏ విధంగా ఉండాలి, మంచి ద్రవ్యానికి ఏ విధమైనటువంటి లక్షణాలు కలిగి ఉండాలి, దేనిని మనం ద్రవ్యంగా గుర్తించాలి అనేటువంటి అంశాన్ని కనుక మనం పరిశీలించి చూసినట్లయితే అనేక మంది ఆర్థికవేత్తలు అనేక రకాలుగా దీన్ని వర్గీకరించడం జరిగింది. గుర్తించడము, దేశంలో ప్రజలందరూ ద్రవ్యాన్ని గుర్తుపెట్టుకోవడానికి వీలుండాలి అంటే ఇక్కడ అందరూ అనే పదం ఎందుకు వాడుతున్నాం? ఇక్కడ అక్షరాస్యులైన నిరక్షరాస్యులైన ద్రవ్యాన్ని చూడగానే గుర్తుపట్టాలి. చదువు వచ్చిన వాళ్ళు, చదువు రాని వాళ్ళు, అది ఏ నోటైనా ఏ కరెన్సీ నోట్ ఇచ్చినా గుర్తుపట్టే విధంగా ఉండాలి. అదేవిధంగా సర్వాంగీకారము పొంది ఉండాలి. దేశంలో ప్రజలందరూ ఏ ద్రవ్యాన్ని తమ వినిమయ వ్యవహారాలలో, ఇతర లావాదేవీలలో ఒక సాధనంగా ఉపయోగిస్తారో, ప్రజలందరి ఆమోదం పొంది ఉంటుందో దాన్ని ద్రవ్యంగా అంగీకరించాలి. తర్వాత మన్నిక, ద్రవ్యానికి ఏం కావాలి అంటే మన్నిక కావాలి. ద్రవ్యానికి మన్నిక లేకపోతే భవిష్యత్తు కోసం నిల్వ చేయడం కుదరదు. అందువల్ల ఆహారము, ధాన్యము, పశువులను ధాన్యంగా ఉపయోగించరు. వీటి స్థానంలోని శాశ్వతంగా ఉండే లోహాలను ద్రవ్యంగా తీసుకుంటున్నారు. విభాజ్యత, విభజించడానికి వీలుగా ఉండాలి. వివిధ వ్యవహారాలకు వివిధ పరిమాణాలలో ద్రవ్యం అవసరం ఉంటుంది. అందువలన ద్రవ్యము అనేక విలువలు సూచించే విధంగా విభజించుకోవచ్చు. సజాతీయత, చలామణిలో ఉన్న ద్రవ్యం ఒకే విధంగా ఉండాలి. రంగు, రూపాల పరిమాణాలలో ఏ విధమైనటువంటి తేడాలు ఉండకూడదు. రంగులో కానీ, రూపంలో కానీ, విలువలో కానీ ఏ విధమైనటువంటి మార్పు ఉండకూడదు. సజాతీయమైనటువంటి ద్రవ్యం ఉండాలి. రవాణా సౌకర్యం కలిగి ఉండాలి. రవాణా సౌకర్యము అంటే ద్రవ్యంగా వాడబడే పదార్థము ఒక చోట నుంచి మరొక చోటికి కష్టం లేకుండా తరలించడానికి వీలుంటుంది.
అదే వస్తు మార్పిడి పద్ధతిలో తరలించడం కష్టంగా ఉంటుంది. అంటే రవాణా సౌకర్యానికి వీలుగా ఉండాలి అనేటువంటిది మనకు స్పష్టంగా తెలుస్తూ ఉంటుంది. వ్యాకోచత్వం ఉండాలి. ఆర్థిక వ్యవస్థలో అవసరాలకు అనుగుణంగా ద్రవ్య సప్లైని పెంచుకోవడానికి తగ్గించుకోవడానికి చేసేటందుకు అవకాశం ఉండాలి. ఎలాస్టిసిటీని కలిగి ఉండాలి. అంటే ద్రవ్యోల్బణ కాలంలో ద్రవ్యాన్ని తగ్గించడము, ఆర్థిక మాంద్య కాలంలో ద్రవ్యాన్ని పెంచుకోవడానికి అవకాశాలు కలిగి ఉండాలి. ప్రయోజనము దాని యొక్క విలువ, ద్రవ్యం ఉపయోగించే వస్తువుకు సత్వరంగా ప్రయోజనం విలువ ఉండాలి. ఇట్లా ఉన్నప్పుడే దాని యొక్క ద్రవ్యం యొక్క విలువ పెరుగుతూ ఉంటుంది. స్థిరత్వము, ద్రవ్యం విలువ తరచూ హెచ్చుతగ్గులకు గురి అయితే వర్తక వాణిజ్యాల ద్వారా ఆర్థిక వ్యవస్థ అసమతుల్య పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి ద్రవ్యం అనేటువంటిది ఈ లక్షణాలను కలిగి ఉండాలి. ఈ లక్షణాలను కలిగి ఉన్నప్పుడు ద్రవ్యం అనేటువంటిది, ద్రవ్యము పుట్టుకకు అర్థం ఉంటుంది. ద్రవ్య పరిణామ క్రమంలో అనేకమైనటువంటి దశలు ఉన్నాయి. ఆ దశలన్నిటిని కూడా ఉంచి ప్రస్తుతం మనం అనేక రకాలైనటువంటి లావాదేవీలు ఈనాడు ఆన్లైన్లో జరుపుకుంటున్నాము. అదేవిధంగా ఈ కరెన్సీ అనేటువంటి పదాలను మనం వాడుతున్నాము. అందుకని మనము ద్రవ్యము అనగానేమి, ద్రవ్యము అర్థము, ద్రవ్యాన్ని వివిధ ఆర్థికవేత్తలు ఏ విధంగా నిర్వచించారు, అదేవిధంగా ద్రవ్య పరిణామ క్రమం ఏ విధంగా జరిగింది అంటే వస్తురూప ద్రవ్యము, లోహ ద్రవ్యము, కాగితపు ద్రవ్యము, పరివర్తనీయ ద్రవ్యము, ఈ విధంగా ద్రవ్య పరిణామ క్రమం ఏ విధంగా అమలులోకి వచ్చింది, ద్రవ్యాన్ని మనము ద్రవ్యం యొక్క విధులను ఎన్ని విధులుగా మనం వర్గీకరించుకున్నాము. ద్రవ్యం యొక్క విధులను కనుక మనం చూసినట్లయితే ముఖ్యంగా 3 రకాల విధులు అనుకున్నాము. 1 ప్రాథమిక విధులు, 2 ద్వితీయ విధులు, 3 కాంటింజెంట్ విధులు. ఇక్కడ ప్రాథమిక విధులలో ముఖ్యంగా మనం 2 రకాలుగా విభజించుకున్నాము. 1 వినిమయ మాధ్యము, విలువల కొలమానము. వినిమయ మాధ్యము, విలువల కొలమానము అన్నాము. అదేవిధంగా ద్వితీయ విధులను కనుక తీసుకున్నట్లయితే విలువల నిధి, వాయిదాల చెల్లింపుల ప్రమాణము, విలువల బదిలీ అనేటువంటి 3 రకాల గురించి మనం నేర్చుకున్నాము. తర్వాత అనుషంగిక విధులు, కాంటింజెంట్ విధులు అంటారు. వీటిని ద్రవ్యత్వాన్ని ఆపాదించడము, జాతీయ ఆదాయాన్ని మదింపు చేయడము, ఆదాయాల పునఃపంపిణీ చేయడము, ఇవన్నీ కూడా కాంటింజెంట్ విధులు. అదేవిధంగా ఇతర విధులు అనేటువంటి దానిలో ఎన్నో రకాలైనటువంటి విధులు ఉన్నాయి. అంతేకాకుండా పాల్ ఎన్ జంగ్ అనేటువంటి ఆర్థికవేత్త ద్రవ్యం యొక్క విధులను 2 రకాల విధులుగా విభజించాడు. అవే నిశ్చల విధులు, రెండవది చలన విధులు అనేటువంటి దాన్ని విభజించాడు. ఇది ద్రవ్యము అనగానేమి, ద్రవ్యం యొక్క పరిణామ క్రమము, ద్రవ్యం యొక్క విధులను గురించి మనం ఇందులో అలా క్లియర్గా నేర్చుకోవడము జరిగింది. సో ఈ విధంగా మీకు ఈ ద్రవ్యానికి సంబంధించిన అంశాల గురించి కానీ ఇంకా ఏమైనా డౌట్లు ఉంటే మీరు అడగగలని కోరుతూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.